రామ్మా. రండి బాబాయ్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. పుష్ప, అలంకరణ చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నావు. మధు రా, అక్కను కూర్చోబెడదాం. శారదా, కన్న తల్లివి, ముందు నువ్వే దీవించాలి. కానివ్వు. నేనే ముందు చెయ్యాలా? సరే. నీకు రవ్వల గాజులు చేయించి పెట్టాలనే ఉంది, కాని ఏం చేయను, ఈ అమ్మ ఇవ్వగలిగింది ఈ బంగారు గాజులే. వదినా, ఇక్కడికి రా వదినా. లక్ష్మి గారు, పెద్ద ముత్తైదు మీరు, మీరే తర్వాత దీవించాలి. రండి. అమ్మా, వదినమ్మా. లోపల చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. వదినా, ఒక్క నిమిషం. వదినా, లోపలికి రా వదినా. తర్వాత నువ్వే దీవించాలి. ఇప్పుడు వంటంత ముఖ్యమా? మధు మధు, చూడు మధు, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళి అక్క దగ్గర నుంచి చెప్పు. చల్లగా ప్రసవించి క్షేమంగా ఇంటికి రా. మీ అమ్మ చేతుల్లో ఒక మనవరాల్ని పెట్టు. తర్వాత బిడ్డకి త్వరగా రెడీ కావాలి, సరేనా? అమ్మా, మీరంటే నువ్వు చెప్తే వినిపించుకోవు. సూర్య, ఎలారా? వదిన రానంటుందా చూడు. చూడు సూర్య, వదిన లోపలికి రానంటోంది. సూర్య, చెప్తే విను సూర్య. వద్దు మధు, నువ్వేం మాట్లాడొద్దు, చెప్తున్నా కదా. చూడు, మీకు అర్థం కాదు, చాలా ప్రాబ్లం వస్తుంది. పార్వతమ్మ గారు, చూడు, వదిలి దేవచ్చి ముందు. విను, రావదినా. సూర్య, వదిన గంధ రాయ్. వద్దు మధు, పెద్దవాళ్ళు చూసుకుంటారు, నాకు లోపల చాలా పనుంది. పెద్ద పని ముందు నువ్వు చెయ్యి. సూర్య, చెప్తే అర్థం చేసుకో, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మధు, తనే వద్దుంటోంది కదా, కొంచెం అర్థం చేసుకోవాలి మధు. ఏమిటమ్మా నువ్వు అనేది? ఈ ఇంట్లో నీ తర్వాత వదినే, ఆ తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా. వదినా, నువ్వురా, వచ్చి గంధం రాయ్. మధు, కొంచెం మాట్లాడుకున్నా ఉండు. రంజని, లోపల ఏదైనా పనుందేమో చూడమ్మా. పార్వతమ్మ, మీరు నువ్వు ఉండు. నాకేం అర్థం కావడం లేదమ్మా, ఇక్కడ జరిగేది కొంచెం కూడా బాగోలేదు. న్యాయంగా నువ్వు దీవించిన తర్వాత నువ్వే వదిన్ని పిలవాలి. సరే, మేం వెళ్లి వదిన్ని తీసుకొచ్చాం కదా, ఉన్న గాజులైనా అట్లీస్ట్ తన చేతికి ఇచ్చుండొచ్చు కదా. అది వదిలేసి వంట పని చూడమంటే ఏమిటమ్మా అర్థం?
అన్నిటికీ అర్థం చెప్పడం కుదరదు మధు. మీరే తెలుసుకోవాలి. మధు, నువ్వు చిన్నపిల్లవి. అమ్మ చెప్పింది అర్థం కాకపోతే మాట్లాడకుండా ఉండాలి. అన్ని విషయాలు 10 మందిలో చెప్పలేం. వాళ్ళు చెప్పి తీరాలంటే నన్నేం చేయమంటారు చెప్పండి. వదినా, చెప్తే విను మధు. ఇలా చూడు, చాలా మంది పెద్దవాళ్ళున్నారు, వాళ్ళు చేస్తారు. నాకు లోపల చాలా పనుంది, వెళ్ళనివ్వు. వీల్లేదు వదినా. 2 గాజులు తీసి తొడిగి ఆ తర్వాత నువ్వే పనైనా చేసుకో. రా, ముందు గంధం తీసిరాయ్. లక్ష్మమ్మ, మీరైనా కాస్త వివరంగా చెప్పండి. నా కూతురికి అర్థం కావడం లేదు. సీమంతం అనేది గర్భవతిగా ఉన్న పిల్లల్ని కని సుమంగళిగా సంతోషంగా ఉన్న వాళ్ళు దీవించి చేసే శుభకార్యం. ముత్యం